హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో మరో షాకింగ్ సంఘటన జరిగింది. సాధారణంగా మనం గుడిలోకి వెళితే అర్చన పూజానంతరం మనకి శటకోపం పెడతారు. కానీ ఏపీలోని ఒక గుడిలో దేవుడికే శటకోపం పెట్టడానికి ప్రయత్నించారు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వెంకటేశ్వర స్వామి గుడిలో బయటపడ్డ ఘరానా మోసం. సాధారణంగా దేవస్థానాల్లో ఈ యొక్క కమిటీలు ఇవి ఉన్న చోట ఎక్కడో చోట చిన్న చిన్న మోసాలు అయితే బయటపడుతుంటాయి. కానీ ఇది మరీ హై లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతాం. గుడివాడిలోని ఘోరం జరిగింది. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు పెట్టేశారు. భక్తులు దేవుడిపై భక్తితో ఎంతో నమ్మకంతో సమర్పించిన కానుకలను కొంతమంది స్వార్థపరులు తమ స్వంత వ్యాపారాలకు వాడుకుంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇలాంటి షాకింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. స్వామివారికి అలంకరించమని భక్తులు ఇచ్చిన ₹1,00,00,000 విలువైన బంగారు కిరీటాన్ని టెంపుల్ కమిటీ సభ్యులు ఒక ప్రైవేట్ షాపులో తాకట్టు పెట్టడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. 2025లో జనవరిలో మాటూరు సుబ్బారావు, లక్ష్మీకుమారి అనే వృద్ధ దంపతులు తమ జీవితకాల కష్టాన్ని దేవుడికి అర్పించాలనుకున్నారు. ఏడుకొండల స్వామికి ప్రతీకగా ఎన్నో ప్రత్యేకతలతో సుమారు 461 గ్రాముల బరువున్న ఒక అద్భుతమైన బంగారు కిరీటాన్ని తయారు చేయించారు. అందరి సమక్షంలో పెద్ద వేడుక నిర్వహించి స్వామివారికి కిరీటాన్ని సమర్పించారు. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ కిరీటం విలువ ₹1,00,00,000 పైగానే ఉంటుంది. అయితే ఆర్యవైశ్య కళ్యాణ మందిర కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ టెంపుల్ కమిటీ అధ్యక్షుడు మోహన్ రావు, అలాగే ఇతర సభ్యులు కలిపి ఆ కిరీటాన్ని పట్టణంలోని ఒక మార్వాడి దుకాణంలో 38 లక్షలకు తాకట్టు పెట్టారు. విశేష రోజుల్లో పండగ ముహూర్తాల్లో కూడా స్వామివారికి ఆ కిరీటాన్ని అలంకరించకపోవడంతో దాతల కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. కిరీటం ఎక్కడని కమిటీని నిలదీయగా సెక్యూరిటీ కోసం బ్యాంకు లాకర్లో భద్రపరిచామంటూ కొన్ని రోజులుగా అబద్ధాలు చెబుతూ కాలయాపన చేశారు. అనుమానం పెరిగి దాతలు అంతర్గతంగా ఆరా తీయడంతో కమిటీ సభ్యులు దాన్ని బయట తాకట్టు పెట్టిన అసలు విషయం అయితే బయటపడింది. స్వామివారికి అలంకరిస్తారని ఇస్తే భక్తుల కానుకలతో వ్యాపారం చేస్తారా అంటూ దాతలు, అలాగే స్థానిక భక్తులు కమిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము 81 ఏళ్ల వయసులో ఉన్నాం. ఎంతో భక్తితో స్వామివారి కిరీటం ఇస్తే ఇంతటి ద్రోహానికి పాల్పడ్డారు. కిరీటం ఇచ్చినప్పుడు మాకు ఎలాంటి రసీదు కూడా ఇవ్వలేదు. మేము స్వామివారికి అలంకరించమని ఇచ్చాం, కానీ వీళ్లకు తాకట్టు పెట్టుకోమని కాదు. నా కిరీటం నాకు తిరిగి ఇప్పించేస్తే దాన్ని వేరే ఏదైనా మంచి గుడికి ఇచ్చేస్తాను. మీడియా అయినా నాకు న్యాయం చేయాలంటూ వృద్ధదాత సుబ్బారావు గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోర మోసంపై దాత కుటుంబ సభ్యులు గుడివాడ 2 టౌన్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు అయితే ప్రారంభించారు. సో గుడిలోని లింగాన్ని కూడా మింగేటువంటి వస్తారు అని చెప్పి ఇప్పుడో చెప్పారు కదా బ్రహ్మం గారు, అలాంటి వాళ్ళు బయటపడుతున్నారు. కాకపోతే ఒక సామెత అయితే ఉంటుంది, వెంకటేశ్వర స్వామి సొమ్ము తిన్నవాడు ఎవ్వడు బాగుపడడు. ఆయన అంతటా ఆయన ఇవ్వాలి తప్ప అన్యాయంగా తిన్నాడంటే ఖచ్చితంగా బయటకు వచ్చేయాల్సిందే.